పండించుడు కష్టమా అమ్ముడు కష్టమా అని రైతులను అడుగుర్రి. దానికంటే ఇదే కష్టమని చెప్తారు పక్క. హౌ మరి సక్కదనాల పంట మార్కెట్కు తీసుకొస్తే రేటు పెట్టక గోస పెడుతుంటారు. కూరగాయల కాంచి ఉప్పు పప్పుల దాకా ఏది చూసుకున్నా అంతే. మట్టిల బంగారం పండించి తెచ్చినా ఎండి రేటు పెడతానికి కూడా పానం దరియదు. ఏండ్లక మనం గిట్లనే నడసబట్టే. ఎటు చూడు ఎర్ర బంగారమే. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బగ్గొచ్చింది. కాకుంటే మిర్చీలున్న ఎరుపు ఘాటు రేటులా కనబడతలేదట. జెండా పాట 19,000 డిసైడ్ చేస్తే అంతకంటే తక్కువనే అడుగుతున్నారట వ్యాపారులు. 16,000, 17,000, 14,000 కాయలు ఏమైనా పచ్చి ఉన్నాయా బుచ్చి ఉన్నాయా? 3 ఎకరాలు వేస్తాయి 4 బస్తాలు వచ్చింది. ఖర్చు లేదు, ఏం లేదు, గిట్టుబాటు లేదు, ఏం లేదు. అంతా దళారుల మాయనే మరి. పోయిన వారం 21,000 జెండా పాటుంటే ఇప్పుడు 2,000 ఎట్లా తగ్గుతుంది? పోని ఆ రేటు కన్నా కొంటున్నారా అంటే అది లేదని గరమైతున్నారు రైతులు. ఆ 3,000 దాంట్లో మాకు ఇప్పుడు ఎంత అంటే 16,000కి గిట్టుబాటు ఏం కావట్లేదు. కూలీలకి దగ్గర 300-400 అవుతుంది. మిర్చి కూడా తక్కువ వస్తున్నాయి. తక్కువ రావడం వల్ల ఇల్లు మాట్లాడుకొని తక్కువ రేటుకి తీసుకొని ఏసీలో పెట్టుకొని మిర్చి తర్వాత కమిషన్దారులు అమ్ముకున్నామని మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ కమిటీకి చెప్తే వ్యాపారులతోటి మాట్లాడి జెండా పాటకు కొంతట్టు చూస్తామని చెప్పిండ్రట. కానీ ఏడ చూసినా గిట్లనే ఉన్నదబ్బా. రైతులు అల్కగా దొరికిండ్రని అగ్వ సగ్వకు కొనే కథలు పడుతుంటారు.